నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి ఘటన ఇది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. రాజమండ్రి గోరక్షణపేట వై జంక్షన్ లో సిమెంట్ పైపులను ఢీకొట్టి ఒక యువకుడు మృతి చెందాడు. రోడ్డు నిర్మాణ పనులు చేస్తూ సిమెంట్ పైపులను రోడ్డుకు అడ్డంగా వదిలేశారు. అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే యువకుడు మృతి చెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. మృతుని బంధువులతో పాటు స్థానికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. రాజమండ్రి గోరక్షణపేట వై జంక్షన్ లో సిమెంట్ పైపులను ఢీకొట్టి యువకుడు మృతి చెందాడు. రోడ్డు నిర్మాణ పనులు చేస్తూ సిమెంట్ పైపులను రోడ్డుకు అడ్డంగా వదిలేశారు. అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే యువకుడు మృతి చెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. మృతుని బంధువులతో పాటు స్థానికులు కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మన స్క్రీన్ లో చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. రాజమండ్రి గోరక్షణపేట వై జంక్షన్ లో సిమెంట్ పైపులను ఢీకొట్టి యువకుడు మృతి చెందాడు. ఏదైతే సిమెంట్ పైపులు మనం స్క్రీన్ లో చూస్తున్నామో అవి పెద్దగా ఉన్నాయి. అవి రోడ్డుకి అడ్డంగా వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం వల్లే తన కుమారుడు చనిపోయాడంటూ కూడా బంధువులు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఈ అధికార నిర్లక్ష్యం కారణంగానే ప్రాణం కోల్పోయింది కాబట్టి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు రోడ్డుపై బైఠాయించి.